లోక అధికారైన తండ్రి నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మనకిచ్చిన ఆయుష్కాలం, ఆరోగ్యం బట్టి ఆయనను స్తుతిస్తూ ఆరాధిద్దాం. ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రియ సంగమా, ఈ లోకంలో అనేకమైన మాటలు మనం వింటూ ఉంటాము. అనేకుల మీద మన ఇష్టాన్ని ప్రకటన చేస్తూ ఉంటాము, చూపిస్తూ ఉంటాము. మంచిది. కానీ ఈ లోకాన్ని పరిపాలిస్తూ, లోకాన్ని పుట్టించి, లోకంలో మనల్ని అందరిని కూడా పెంచి పోషిస్తున్న తండ్రి మాట విందామా? వినాలి ఖచ్చితంగా. ఆయనను ఎలా మనం ఆరాధిస్తున్నాం, ఈరోజు ఎలాగా ఆయన యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము అన్న కొన్ని సత్యాలు ఈ ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. జ్ఞాపకం చేసుకుంటే నీవు ఆలయంలోకి వెళ్తున్నావు, వాక్యం వింటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, పరిచర్య చేస్తున్నావు, చాలా మంచిది. ఇది క్రైస్తవుడికి ఉండవలసిన ముఖ్య లక్షణం. అన్నీ ఉన్నాయి నీలో, మంచిదే. కానీ నీ ఆరాధన ఎలా చేస్తున్నావు అన్నదే పాయింట్. ఇక్కడ ప్రశ్నార్థకమైన మాట ఏంటంటే, నీ ఆరాధన నీవు. ఒకరి గొడవ నీకు అవసరం లేదు, ఒకరితో నీకు పోటీ కాదు. నీవు ఎలా చేస్తున్నావు అని ముందుగా మనం ప్రశ్నించుకోవాలి. ఈరోజు ఆరాధనలో కూర్చున్న వారందరూ కూడా ప్రశ్నించుకోండి. నీవు ఆలయంలోకి వెళ్తున్నావా, లేకుంటే నీ గృహంలో చేస్తున్నావా, లేకుంటే అవకాశం లేక ఎక్కడైనా ఒక మారుమూల ప్రాంతంలో కూర్చొని తండ్రిని ఆరాధిస్తున్నావా? నువ్వు ఎలా చేసినా సరే నీ ఆరాధన విధానం ఎలా ఉంది అని ముందు మనం ప్రశ్న చేసుకోవాలి. ప్రశ్నించుకుంటే ప్రశ్నలోంచే సమాధానము మనకి దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ యొక్క ఆరాధన కోసము తండ్రి ఏం చెప్పాడు, కుమారుడు ఏం చెప్పాడు, పరిశుద్ధాత్మ కాలంలో మనం ఏం చేస్తున్నాము అన్న ఈ మూడు విషయాలను మనం వాక్యం ద్వారా నేర్చుకుంటాం. తండ్రి చెప్పిన మాట, నీవు నాకు అర్పణ అర్పిస్తున్నప్పుడు అంటే అది కూడా ఆరాధనే కదా. నీవు నాకు అర్పణ అర్పిస్తున్నప్పుడు అంటే ప్రార్థన, విజ్ఞాపన. ఇది కూడా ఆయన ఇంతకీ ఆరాధన అంటే అర్థం ఏంటి? ఆరాధించడం అంటే అర్థం ఏంటి? ఆయనను మనం పదే 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 జ్ఞాపకం చేసుకోవడం, ఇది ఆరాధన. తప్పలు కొట్టి, వాయిద్యాలు వాయించుకుంటూ, పాటలు పాడుకుంటూ డ్యాన్స్ వేయడం కాదండి ఆరాధన అంటే. ఒక విషయాన్ని 10 సార్లు మనం జ్ఞాపకం చేసుకున్నదే ఆ విషయం మీద మనము ఎలాగైతే ధ్యానం పెడతామో అది ఏదైనా కావచ్చు. అలాగే తండ్రిని అస్తమాలు నువ్వు జ్ఞాపకం చేసుకోవడమే ఆరాధన. ఒక మనిషి మీద ఒక మనిషికి ఇష్టం కలిగింది అనుకోండి, ఆ వ్యక్తి కోసము అస్తమాలు మనం తలంచుకుంటూనే ఉంటాము. అయ్యో, ఆయన ఏం చేస్తున్నారో, ఆయన ఎలాగున్నారో, ఆయన తిన్నారా, ఉన్నారా, అసలు ఎక్కడున్నారో, ఆయన ధ్యానంలో మనం ఉంటాము. అలాగే ఆమె ఎక్కడుందో, ఎలా ఉందో, ఏ స్థితిలో ఉందో, ఆరోగ్యంగా ఉందా లేదా, ఆమె స్థితిలో బాగున్నావా లేవా అని జ్ఞాపకం చేసుకోవడమే ఆరాధన. అయితే ఈరోజు ఆ ఆరాధనకే అర్థం మార్చేస్తున్నారండి. అర్థం మారిపోయింది. ఆరాధన అంటే వాయిద్యాలు వాయించడం, ఆరాధన అంటే గట్టిగా పాటలు పాడటం, ఆరాధన అంటే 2 చేతులు పైకెత్తి తప్పలు కొడుతూ ఆయనను స్తుతించడం. ఇది కాదు. ఇవన్నీ మనం చేస్తాం, మంచిదే. వీటన్నిటికంటే ఒక విషయం కోసం మనం ఎలాగ ఆలోచిస్తున్నామో, అలాగే పరమ తండ్రి చేసిన దివ్యమైన కార్యాల కోసము, ఆయన చేసిన గొప్ప గొప్ప పనుల కోసము, ఆయన చేసిన అనేకమైన క్రియలను, పనులను మనం జ్ఞాపకం చేసుకోవడమే, ఆయనను అస్తమాలు జ్ఞాపకం చేసుకోవడమే ఆరాధన. ఇది ఎలా చేయమని బైబిల్ చెప్తుంది. నన్ను ఆరాధించిన వారు, నా బలిపీఠం దగ్గరికి వచ్చేవారు
శుద్ధ మనసుతో రమ్మని తండ్రి చెప్పాడు. ఎక్కడ చెప్పినా సరే తండ్రి కాలంలో. అలాగే కుమారుడి కాలంలోకి వచ్చేటప్పటికి ఆయనే చెప్తున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం నుంచి ఇంచుమించుగా 26వ వచనం, ఈ 3 వచనాలు మనం చూసుకుంటే యోహాను సువార్త 4వ అధ్యాయము 23 నుంచి 26 వచనాలు అక్కడ మనం ఒకసారి పరిశీలన చేస్తే అక్కడ తన కుమారుడైన మెస్సీ గారు ఏం చెప్తున్నారు ఈ ఆరాధన కోసం. ఏం చెప్పాడు ఆయన? అక్కడ అంటాడు, సమరయ స్త్రీతో మాట్లాడుతూ, అమ్మా, రాబోతున్న దినాల్లో ఈ పర్వతం మీద కానీ యెరూషలేములో కానీ తండ్రిని ఆరాధించరు చెప్పేశాడు. తండ్రిని ఆరాధించరు అంటే ఈయనను ఆరాధించే స్థలం ఎక్కడుందో అది ఆయన చెప్పాలి. ఎక్కడుంది? ఎక్కడ చూపిస్తాడు ఆయన? అప్పుడు ఆమె అనుకున్నదంటే, రాబోతున్న దినాలు ఇక్కడ ఆరాధించరా, అయితే ఏదో న్యూ ప్లేస్, కొత్త స్థలం ఎక్కడైనా ఉందేమో, ఇది చెప్తారేమో అని ఎదురు చూస్తుంది. ఆయన ఏమన్నాడంటే, అమ్మ, తండ్రి ఆత్మ గనక నీ ఆత్మతో నీవు ఆరాధించడమే తండ్రికి ఇష్టం అన్నాడు. అంటే జ్ఞాపకం చేసుకోవడం, ఆయన చేసిన అద్భుత కార్యాలన్నీ మనం జ్ఞాపకం చేసుకోవడం. అని చెప్పే మాట ఏం చెప్పాడు? ఈ యొక్క ఆలయాన్ని పడగొట్టండి, నేను 3 దినాల్లో తిరిగి కడతానన్నాడు. దేనికోసం చెప్పాడు? దేహం కోసం చెప్పాడు. ఈ దేహం అనే ఆలయం. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడతాడు. ఆయన సిలువ వేస్తారు. సిలువ వేసిన 3వ దినాన ఆయన లేస్తాడు అని ఆయన కోసం చెప్పాడు. అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తుందంటే ఆయన జ్ఞాపకం చేసుకోవడం కోసం ఒక కొత్త ప్లేస్ని చూపించాలి. కానీ ఏం చెప్పాడంటే, నీ ఆత్మతో జ్ఞాపకం చేసుకొని స్తుతించడము తండ్రికి ఇష్టమైన బలి అర్పణ, ఆరాధన అని చెప్తూ అక్కడ అంటాడు, అమ్మా, తండ్రి ఆత్మ కనుక ఆత్మతో సత్యముతో ఆత్మతో అంటే నీ హృదయపూర్వకమైన తండ్రి మాటను కలుపుకొని, ఆ తండ్రి మాటతో నీ హృదయాన్ని కలుపుకొని ఆయనను జ్ఞాపకం చేసుకోవడమే, ఆయన చేసిన అద్భుత కార్యాలను గూర్చి ఈ ప్రపంచంలో చాటి చెప్పడం చేసేదే ఆరాధన. అట్టివారు కావాలని నా తండ్రి ఆశిస్తున్నాడు అని సమాధానం చెప్పానండి ఆయన కాలంలో. ప్రతి సంగమా, ఈరోజు ఆలయంలో కూర్చున్న నీవు ఎలాగ ఆరాధిస్తున్నావండి? ఆ కూర్చున్న అరగంటో గంటన్నర, కానీ ఒక్కొక్క దగ్గర 2 గంటలు అవ్వచ్చేమో. ఇంకా కొద్దిగా ఏమైనా ప్రత్యేకమైన కార్యం ఉంటే ఒక 2:30-3 గంటలు ఉండొచ్చేమో. అంతవరకు ఇప్పుడు ఓపిక లేదని అంతసేపు కూర్చునే విశ్వాసం కాదు ఈ రోజుల్లో. ఎంత తొందరగా అయిపోతుందా, మన సొంత కార్యాలు ఎంత తొందరగా చేసేసుకుందామని ఆలోచించి విశ్వాసమే ఉన్నారు. కానీ తండ్రి నామంలో, తండ్రి సన్నిధిలో గడుపుతామన్నవారు చాలా తక్కువ. కానీ వాక్యం చెప్తుంది, ఒక్కరోజు ఆయనతో గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టమని. అంటే 24 hours నువ్వు కూర్చుండగలుగుతావు విశ్వాసి. వాక్యం చదువుతున్నావు మంచిదే. ఒక దినం ఆయనతో గడపడం అంటే, ఒకరోజు ఆయనతో ఉండడం అంటే అది 1000 దినాల కంటే శ్రేష్టము. అంటే 1000 దినాల కంటే ఎక్కువ అని బైబిల్ చెప్తుంది. పోనీ అంటే 24 గంటలు అయితే కూర్చోగలుగుతున్నావా? జస్ట్ 2 and 3 hours, 2 లేక 3 గంటలు కూర్చోడానికి ఇబ్బంది పడుతున్నావే, 24 గంటలు ఉండగలవా? ఆ కూర్చున్న కాసేపు కూడా వాక్యం మీద ధ్యానం పెట్టేవారు కొంతమంది, వాక్యాన్ని విన్నవాళ్ళు కొంతమంది, హృదయపూర్వకంగా ఆయనను స్తుతిస్తూ గాన ప్రతిగానంతో ఆయన సంతోషపరిచేవారు కొంతమంది. అందరూ కాదండి. కాలక్షేపం కోసం వెళ్ళి విశ్వాసులు ఈరోజు చాలామంది ఎక్కువైపోయారు. కాలక్షేపం, వచ్చామా, విన్నామా, వెళ్ళామా, ఈ 3 ఏంటి? వచ్చామా, విన్నామా, వెళ్ళిపోయామా. మళ్ళా బ్రతుకు బాగుంటే మళ్ళీ ఆ వారమే, ఎప్పుడు మీరు ఆరాధించాలనుకున్న ఆ రోజే. ఇదండి ఈరోజు క్రైస్తవ జీవితం. వీళ్ళు పెట్టుకునే పేరేంటంటే ఆరాధన. ఏది ఆరాధన? ఏది నీ జ్ఞాపకం? ఏది అని చేసిన మేలుకు నువ్వు ప్రతిభ చేసేది? ఎక్కడ, ఎవరు, ఎంతమంది ఉన్నారు?
ఏంటో తెలిసేది సున్నా. ఎవరో లేరండి ఆయన దృష్టిలో. నువ్వు నిజంగా ఆయన జ్ఞాపకం చేసుకుంటే ప్రతి క్షణం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మన మనసులు ఖాళీ లేవు, ఫుల్ అయిపోయాయి. నిండిపోయింది. ఖాళీ ఎక్కడా లేదు. ఇంకా ఆయన నీలో ఎలా ఉంటాడు, నీవు ఆయనలో ఎలా ఉంటావు? నీవు ఖాళీ లేవు, నీ హృదయం ఖాళీ లేదు. ఆయన ఇప్పుడు వెయిటింగ్లోనే ఉంటాడు. ఇప్పుడు 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 మారుమనసు పొందుతామని. ప్రియ సంగమా, నోటితో ఆరాధిస్తే, నోటితో పాడితే, నోటితో పలికితే కాదండి భక్తి అది. అని నేను అనట్లే, నేను చెప్పట్లేదు అలాగండి. మరి దేంతో చేయదండి అని వ్యతిరేకించే విశ్వాసం లేకపోలేదు ఈరోజు. వారి సమాధానం బైబిలే. బైబిలే ఎక్కడుంది ఆ మాట? మొదటి కొరింథీయుల పత్రిక 15వ అధ్యాయము 14వ వచనం చూసుకుంటే, భక్తుడైన పౌలు గారు అంటారు, నేను ఆత్మతోనూ పాడుతున్నాను, ఆత్మతోనూ ఆరాధిస్తాను, మనసుతోనూ పాడుతున్నాను, మనసుతోనూ ఆరాధిస్తున్నాను. ఇది సమాధానం. ఇలా నువ్వు చేయగలుగుతావు విశ్వాసి. ఈరోజు ఆలయంలో కూర్చున్న నీవు, ఆలయంలో అడుగుపెట్టిన నీవు, ఆలయానికి వెళుతున్న నీవు ఈ పని చేయగలుగుతున్నావా? చేస్తే నువ్వు ధన్యుడివే, ధన్యురాలివే. నీవు ధన్యురాలివే, నీ కుటుంబం ధన్యత పొందిందే. నీవు ధన్యుడివే, నీ కుటుంబము ధన్యత పొందిందే. ఇది ఎంతమందికి ఉన్నదండి ఈరోజు? ఆరాధన పేరు చెప్పి ఆలయానికి వెళ్ళి నీ సొంత కార్యాలు చేసుకుంటున్నావు ఓ క్రైస్తవుడా. అందుకే నీకు కార్య సాధన జరగట్లేదు. అక్కడ కార్యం జరగట్లేదు. నీ సొంత కార్యం చేసుకుంటున్నావు. ఆ కూర్చున్న గంటన్నర 2 గంటలు నీ సొంత పని చేసుకుంటున్నావే తప్ప ఆయన పని చేయట్లే. ఆయన పని చేయడం ఏంటి? వినడం ఒక పని, చదవడం ఒక పని, ముఖ్యంగా చెప్పిన ఆ మాటను మన బ్రెయిన్లో పెట్టుకోవడం ఒక పని. ఈ పని చేస్తున్నావా? చేస్తే నీలో మార్పు కనిపిస్తుంది. నీలో ఒక నూతనమైన విధానాన్ని నీ తోటివారు చూస్తారు. ఏమీ లేదు, అందరితో పాటు వస్తున్నావు, అందరితో పాటు వెళ్తున్నావు, అందరితో పాటు కూర్చుంటున్నావు, అందరితో పాటు లేస్తున్నావు, అందరితో పాటే నీవు. ఫలితం ఏముంది? నీ ఆత్మతో ఆయన ఆరాధించగలుగుతున్నావా? స్తుతించగలుగుతున్నావా? జ్ఞాపకం చేసుకుంటున్నావా? లేదు. ఎప్పుడైపోతుందా ఈ ఆరాధన? ఎప్పుడు నేను బయటికి వెళ్ళిపోయినా సొంత పని చేసుకుందామా అన్నవాళ్ళు నేటి తరంలో, నేటి విశ్వాసంలో చాలామంది ఉన్నారు. ఇది చేసేది ఆరాధన కాదండి, కాలక్షేపం అంటాను నేనైతే. కాలక్షేపమే. ఆ కూర్చున్న ఆ కొద్ది నిమిషాలు కూడా ఎవరో ఫోన్ చేస్తారు, మాట్లాడుతుంటాం. ఎవరో ఏదో మాట్లాడుతుంటాను, పక్క వాళ్ళతో మాట్లాడుతుంటాం. ఇదే ఆరాధన కాదే. అసలు నువ్వు ఎందుకు వెళ్ళావు? నిన్ను బ్రతికిస్తున్న నీ తండ్రికి కృతజ్ఞత చెల్లించుకోవడానికి వెళ్ళావు. నిన్ను పోషిస్తున్న నీ తండ్రికి నీ బాధ చెప్పుకోవడానికి వెళ్ళావు. నిన్ను సంరక్షిస్తున్న నీ తండ్రికి నీ యొక్క బలహీనత ఏదో చెప్పుకోవడానికి వెళ్ళావు. మరి చెప్పుతున్నావు అక్కడ. మరి నీ మాట ఆయన వినాలంటే ఆయన మాటను నీవు వినాలి. దీన్నే ఇచ్చిపుచ్చుకోవడం అంటారు. ఇచ్చిపుచ్చుకోవడం. ప్రార్థన అంటే ఏంటండి? ప్రార్థన మాటలకు చాలా అర్థాలు ఉన్నాయి. ప్రార్థన బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే, ప్రార్థన మాటకి తండ్రితో మాట్లాడడం అది కాదు. తండ్రితో మాట్లాడతాం, కానీ ఇచ్చిపుచ్చుకోవడం ఏంటి? నీ అవసరత ఆయనకి ఇవ్వడము, ఆయన ఇచ్చే ఆశీర్వాదం పుచ్చుకోవడం. అంటే నీ బాధలంతా చెప్పుకోవాలి, ఆ బాధలకు ఆయన పరిష్కారం దయచేయాలి. ప్రార్థన అంటే అదేనండి. అందుకంటాడు ప్రార్థన తండ్రి యొక్క, దేవుని యొక్క సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ఇది ప్రార్థనకున్న అర్థము, పరమార్థము. ప్రార్థన తండ్రి యొక్క సందర్శన అంటే ఆయన్ని దర్శించడం, పరమ తండ్రితో సంభాషణ అంటే మాట్లాడటం. ఇదే ప్రార్థనకున్న ప్రాధాన్యత, అర్థము. ఏది నీలో అలాగుంటే నీవు ఈరోజు కూర్చున్న స్థలంలోంచి నువ్వు బయటకు వస్తుండగా నువ్వు ఆస్వాదించబడతావు. నువ్వు వింటున్న మాటల నుంచి నీవు అక్కడ ఉంటుండగానే నువ్వు ఆ దీవెని పొందుకుంటావు. ఇవన్నీ నీవు పొందుకుంటే అదండి
హృదయపూర్వకంగా చేసే ఆరాధన. అదే చెప్తున్నాడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీకి. ఆమెకు అర్థమైందండి. ఆమె పామరురాలైనా, చదువులేనిదైనా ఆమెకు అర్థమైంది ఈ మాటలు. కానీ విద్యావంతులము, బుద్ధిమంతులమి ఏదేదో చెప్పుకుంటున్న మనకి ఈ మాటలు అర్థం కావట్లేదు ఈరోజు. ఏదో అందరితో పాటు నేను కూర్చుంటావు. అది కూడా నీ టైంలో, నీ సమయంలో కూర్చుంటావు. ఆయన సమయంలో కాదు. ఆలయానికి ఎప్పుడు వెళ్ళాలి? ఎప్పుడు వెళ్ళాలండి? దానికి ఒక సమయం పెడతారు దైవ సేవకులు. ఆ సమయానికి వెళ్ళగలుగుతున్నావా? కొంతమంది ఆరాధనలో వెళ్తారు, కొంతమంది ప్రారంభంలో వెళ్తారు, మరికొంతమంది వాక్యం మధ్యలో వెళ్తారు, మరికొంతమంది వాక్యం అయిపోతున్నప్పుడు కూడా వెళ్తారు. అంటే వాళ్ళు సొంత పనులన్నీ చక్కబెట్టుకుంటారు. అప్పుడు సమయం ఉంటే వెళ్ళాలనుకుంటే వెళ్తారు, లేకపోతే ఆ కొద్ది నిమిషాలు కూడా ఇంట్లో కూర్చుంటారు. ఇది ఆరాధన? ఇది ఆయన జ్ఞాపకం చేసుకోవడమా? మరి నీకు మేలు ఎలా కలుగుతుంది? ఎలా వస్తుంది నీకు? అందుకని అమ్మ, రాబో దినాలు ఇవేమి జరగవు. ఎందుకంటే నీ హృదయంతో నీవు ఆయనను ఆరాధించు, ఆయన జ్ఞాపకం చేసుకో, ఆయనకు కృతజ్ఞత చెల్లించు. ఆయన నీకు చేసిన మేలును తలంచుకొని ఆయన ఎందుకు పశ్చాత్తాపం కలిగి కన్నీరు విడుస్తూ ఆయన పాదాలు కడుగుతూ ఆయన దగ్గర రండి. అప్పుడు మీరు ఆస్వాదించబడతారని క్లియర్గా చెప్పేశాడండి. 2000 సంవత్సరాల క్రితం మెస్సీగా చెప్పిన మాట అది. అదే చెప్పారండి పరిశుద్ధాత్మ కాలంలో కూడా. నీ ఆరాధన హృదయపూర్వకంగా ఉండాలి. మనసుతోనూ ఆరాధించు, ఆ మాటతోనూ కూడా ఆరాధించు. హృదయంతో పాడు, మనసుతో కూడా పాడు. ఇవి ఎవరైతే చేస్తారో వారు ధన్యులని తండ్రి భయపరుస్తుంది వాక్యం ద్వారా. అప్పుడు సంఘం ఆరాధన చేయడం గొప్ప విశేషం కాదని నలుగురు కూర్చొని తప్పట కొడుతూ, వాయిద్యాలు వాయిస్తూ, పాటలు పాడుతూ, పెద్ద పెద్ద గొంతుకెట్టి మాట్లాడుతూ, ఇది కదా ఆరాధన. నీ హృదయంలో రావాలి, నీ హృదయంతో ఆరాధించు. అప్పుడు నీవు ఎలాంటి దానికన్నా సరే ఆయన నీకు శిరస్సు ఉంచుతాడు. ఆయన ఉంచుతాడండి. నా కుమార్తెలు నన్ను ఎంతగా జ్ఞాపకం చేసుకుంటున్నారు కనుక, నన్ను అడుగుతారు కనుక, వారు పశ్చాత్తాపడుతున్నారు కనుక, నా పిల్లకి ఏదైనా చేయాలి అని ఒక నిర్ణయానికి వస్తాడు. ఆయన ఏదైనా చేయగలడు. ఆయనకి సమస్తము సాధ్యమే. మనకి కొన్ని మాత్రమే సాధ్యం, అన్నీ కాదు. మనం కూడా చేస్తున్నాం ఈరోజు, అన్నీ కాదు. ఆయనకి సమస్తము సాధ్యమే. మనకు అసాధ్యం అంటూ ఆయన చెప్పలేదండి. కొన్ని మాత్రం మనం చేయగలము, కొన్ని చేయలేము. ఆ కొన్ని కూడా నీవు హృదయ శుద్ధితో ఉంటే నీకు కూడా సమస్తము సాధ్యమైన అని మెస్సీ గారు ఎప్పుడో తన శిశువుకి చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదండి హృదయ శుద్ధి కలిగిన ఆరాధన. ఇలాగ ఆరాధన చేయగలిగితే, ప్రతి వారం కూడా ఇలా ఉండగలిగితే, ప్రతిరోజు ఇలా ఉండగలిగితే, ఈ భూమి మీద నీ యొక్క నామము ధన్యత పొందుతుంది. పరలోక రాజ్యంలో నీ మధ్యాకాశంలోకి మన ఆత్మ వెళ్ళేటప్పుడు అక్కడ తీర్పులో నువ్వు పాపం చేసిన వాళ్ళని, నీవు ఏదో కలంకం తెచ్చుకున్నవాడిని కాకుండా నీవు పరిశుద్ధుడు అని ఆయన తీర్పిస్తాడండి, తన కుమారుడైన మెస్సీ గారు. ఆ తీర్పులో మనము ఎలా ఉండాలంటే అతిశయించబడాలంటే గర్వంగా ఉండాలి. తండ్రి గెలుచుకున్నవారు ఇది ఇలా ఉండాలంటే ఈ భూమి మీద నీ పద్ధతులు మార్చుకోవాలి, నీ మాట తీరు మార్చుకోవాలి, నీ హృదయ ఆలోచన మార్చుకోవాలి, నీ తలంపులు మార్చుకోవాలి. అప్పుడు ఆయన ఆరాధిస్తే ఆయన చూస్తున్నవాడు, వింటున్నవాడు, చేస్తున్నవాడు, అన్ని విషయాలు కూడా మనందరికీ తోడే ఉంటాడు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధులు కలిగిన తండ్రి నీ కొందములు, ప్రేమమైన దయమైన నీకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. అయ్యే సమయంలో నిజమైన నిన్ను ఎలా ఆరాధిస్తే నీవు మాలో ఉంటావో, నిన్ను ఎలా ఆరాధిస్తే తండ్రి మేము నీతో ఉంటామో చెప్పిన విధానం పట్ల స్తోత్రం చెల్లిస్తాం. ఇటు ఆరాధన చేయవారు ఈ భూమి మీద తండ్రి అని చెప్పినందుకు వందనాలు. తండ్రి ఒకవేళ మేము అలా లేకపోతే మాకు ఇంకా నేర్పించండి, ఎలా ఉండాలో తండ్రి చేసే మాకు నేర్పించి ఆ మార్గంలో నడిచి తండ్రి చేసేయ మరి చివరి అంత్య దినాల్లోనైనా సరే నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ నుంచి ఆశీర్వాదం పొందే భాగ్యం కలిగజేసి తండ్రి మేము ఆశిస్తున్న ప్రతిదీ కూడా తండ్రి మాకు అనుగ్రహించడానికి సహాయం చేస్తామని మా ప్రియ రక్షకుడైన క్రీస్తు నామములో ప్రార్థన అడిగి పొందుకుంటున్నాం పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరూ కూడా తండ్రి నామములో వందనాలు. సాలోమండి తండ్రి యొక్క దీవెన, ఆయన కృప, ఆయన ఆశీర్వాదము సదా మీ అందరి మీద నిలుచునుగాక. హల్లెలూయా.